హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద విజయవాడ వరద సహాయక చర్యల్లో ఫెయిల్యూర్ మీద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. అసలు ఈ ప్రభుత్వం ఉందా? 8 రోజులు అవుతుంది వరద వచ్చి, ఇప్పటికీ కూడా పునరావాసానికి సంబంధించినటువంటి సరైనటువంటి చర్యలు లేవు. వాళ్ళకు కావలసినటువంటి కనీసమైనటువంటి సరుకులు అందించేటువంటి ప్రయత్నం ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో జరగటం లేదు. ఇప్పటికి కూడా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఒక్క విజయవాడ నగరంలో ఒక 5 లక్షల మంది ప్రజల్ని వాళ్ళకు కావలసినటువంటి సహాయం అందించలేనటువంటి అసమర్థ ప్రభుత్వంగా ఉందా? మీ ప్రభుత్వము ఆర్భాటాలకు వెళ్ళి ఈ ప్రచారాలకు వెళ్ళటం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది. ప్రచారాలు, ఫోటోలు, వీడియోలు తప్ప మీరు సహాయక చర్యల మీద దృష్టి సారించడం లేదు. ఇది ప్రభుత్వ ఫెయిల్యూర్. ఇది అసలు ప్రభుత్వమే లేదు. ఇలాంటి పరిస్థితికి ఇంకా కొనసాగితే బాధితులకు గిన సహాయక చర్యలు అందకపోతే బాధితుల తరపున పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు? బెంగళూరుకి వెళ్ళిపోయి బెంగళూరులో ఉండి ఇక్కడ ప్రభుత్వ సహాయక చర్యల మీద ఎలా విమర్శిస్తారు అని తెలుగుదేశం వాళ్ళు గింజుకుంటున్నారు, ప్రభుత్వంలో వాళ్ళు కూడా గింజుకుంటున్నారు. అసలు ఇక్కడుండి సహాయక చర్యలు చేయకుండా ఇక్కడ ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేయటం ఏంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో సహాయక చర్యలు అందనటువంటి విషయంలో పొరపాట్లు, లోటుపాట్లు, ఇబ్బందులు, ప్రజలు పడేటువంటి ఇబ్బందులు, ఇవన్నిటి మీద ప్రతిపక్ష పార్టీలు మాట్లాడకూడదా? ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడకూడదా? అంటే మీరు వచ్చి సహాయం చేయండి, మీరు వచ్చి పాలు అందించండి, మీరు వచ్చి అన్నం అందించండి, అదంటే వాళ్ళు అధికారంలో ఉంటే వాళ్ళే చేసేవాళ్ళు, వాళ్ళదే బాధ్యత. అధికారంలో ఉండేటువంటి ప్రభుత్వం బాధ్యత కదా నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి అన్నీ అందించటము, ఆ ప్రజల సమస్యల్ని అడ్రస్ చేయటము, ప్రజలు ఈ వరద నుంచి బయటపడేటువంటి విధంగా చేయటం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. అలాగని మిగతా పార్టీలు పట్టించుకోకూడదని కాదు. వాళ్ళందరూ మిగతా వాళ్ళు ఎంత సహకరిస్తారో అలాగనే వాళ్ళు ఏం చెప్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ₹1 కోటి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు, మేము కూడా పులిహార పొట్లాలు, అన్నం ప్యాకెట్లు, కొన్ని సరుకులు ఇవన్నీ అందించామని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఒక అంశాన్ని మీరు గమనించండి. 8 రోజులు అయిన తర్వాత ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల సహాయక చర్యలు అందటంలో ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి అంటే కోపం వచ్చింది. ఓకే, చంద్రబాబు నాయుడు మొన్న నాదెండ్ల మనోహర్తో మాట్లాడినటువంటి మాటలు అవేమి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు, ఆయన ఆవేదన. అది ఏంటి, మనము వాళ్ళందరికీ సరుకులు అందిద్దాం అనుకున్నాము, అందించలేకపోయాము అంటే ఆ రోజుకి 20% మందికి కూడా అందలేదు, ఇబ్బంది ఉంది, ఎందుకు అసలు ఇలా చేస్తున్నారు, అసలు వాళ్ళ ముఖంలో ఆనందం లేదు, ఏంటి అసలు ఇదని అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది కదా. అంటే దానికి కారణాలు రీజన్ చెప్పారు. మరుసటి రోజు ఎంతో కొంత అందించేటువంటి ప్రయత్నం జరిగింది. అదేవిధంగా ఈ 8 రోజుల కాలంలో చంద్రబాబు నాయుడు చాలా సందర్భాల్లో మాట్లాడారు కదా, ఉద్యోగులు సహకరించటం లేదు, ఈ ఉద్యోగులు సహకరించిన కారణంగా ఇబ్బంది ఉంటుందని. అదేవిధంగా వరదలు వచ్చిన 3వ రోజు కూడా మనం చివరి వరకు భోజనాలను కూడా, మంచినీళ్ళు కూడా అందించలేనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది, 50% కూడా అని మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ముఖ్యమంత్రిగా ఆయన వచ్చి కూర్చున్న తర్వాత 3 రోజులు వరద వచ్చిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితి ఉన్నదా? అదేగా. మరి అలాంటప్పుడు ఈ ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది అని ప్రతిపక్ష నేత అనగానే మీరు ఎలా మాట్లాడతారు, ఎలా విమర్శిస్తారు, ఇది బాధ్యతారహితం అని ప్రతిపక్ష పార్టీ మీద విరుచుకుపడితే ఎలా? అది కరెక్ట్ కాదు కదా. మీరు వచ్చి చేయండి, మీరు చేయకుండా అడిగేటువంటి హక్కు లేదు అని అనటానికి లేదు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఒకసారి సింగునగర్కి వచ్చాడు, అదేవిధంగా కృష్ణలంకకి వచ్చాడు, ఇక్కడ మొత్తము రిటైనింగ్ వాల్కు సంబంధించినటువంటి ఆ ప్రాంతం కట్టిన దగ్గర ఆ ప్రజలతో వాళ్ళందరితో కూడా కలిశాడు, మాట్లాడాడు. సింగునగర్కి వెళ్ళాడు, మిగతా ప్రాంతాలకు వెళ్ళాడు, వెలగలేరుకు సంబంధించినటువంటి బుడమేరుకు సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల్లో పర్యటించాడు. ఇవన్నీ చేశాడు ప్రతిపక్ష నేతగా, ఆయన ప్రయత్నం ఆయన చేశాడు. కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా స్థానిక నేతలు ఎంతో కొంత ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
అలాగని ప్రభుత్వం మేం చేసినట్టుగా ప్రతిపక్ష పార్టీలు కూడా చేయాలి, సహాయక చర్యలని మీరు సహాయక చర్యలు చేయకుండా మాట్లాడటానికి అర్హత లేదు అనటానికి లేదు. ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి ప్రతిపక్ష పార్టీలే కాదు, అందరూ చేస్తారు. ఎందుకు చేస్తారు అని అంటే ఇదేదో ప్రభుత్వం మీద బ్లేమ్ చేయటమో ప్రజల్ని ప్యానిక్ చేయటమో కదా. ఆల్రెడీ ప్రజలు ప్యానిక్ అయి ఉన్నారు. 8 రోజుల నుంచి వాళ్ళు వరదలోనే ఉన్నారు. ఒక 5 రోజులు 6 రోజుల పాటు వరదలో ఉన్నారు. వరద నీళ్లు పోయిన తర్వాత బురదలో ఉన్నారు. బురద గడుక్కున్న తర్వాత సామాన్లన్నీ దెబ్బతిని ఉన్నారు. ఇప్పుడు ఈ సామాన్లన్నీ మొత్తము కొన్ని లక్షల రూపాయల వాళ్ళ ఆస్తి నష్టం జరిగినటువంటి వాటిని చూసుకొని కడుపు తరుక్కుపోయి ఏడిపే దిక్కుగా వాళ్ళు ఈ రోజున ఉన్నారు. ఇప్పటికీ ఇంకా సరుకులు అందించేటువంటి ప్రయత్నాల్లో ప్రభుత్వం చేస్తుంది. అలాగని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 8 రోజుల నుంచి వరదల్లోనే ఉండి ఆయన వరదల్లో తిరుగుతూ ఆయన నిద్రాహారాలు మాని అధికారులందరినీ కూడా పరుగులు పెట్టిస్తూ, అదేవిధంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు బుడమేరు కట్టలను పూర్తి చేస్తూ ఆ పనిలో ఉండి అక్కడే భోజనం చేస్తూ, అదేవిధంగా మంత్రి నారా లోకేష్, మంత్రి నారాయణ, మంత్రి నాదెండ్ల మనోహర్ వీళ్ళందరూ చేస్తున్నటువంటి దాన్ని ఎవరు కాదనంటలా. చేస్తున్న దానికి ఇంకా మంచి ఫలితాలు రావటం లేదు, దీంట్లో ఎక్కడో లోపం ఉంది అనేటువంటిది కొంతమంది విమర్శలు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే రాజకీయపరమైనటువంటి బలమైనటువంటి విమర్శలు చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి కూడా బలమైన విమర్శలు చేస్తున్నాడు. దాన్ని అధికార పక్షం తట్టుకోలేకపోతాం. పోనీ అధికార పక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన విమర్శలు చేయటం లేదా? ఇప్పుడు ఈ వరదల మీద బోట్లు కొట్టుకొస్తే ఆ బోట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వదిలేరు కావాలని కుట్రకోణం ఉంది అనేటువంటి దాని మీద మాట్లాడుతున్నారుగా. ఇంకా తేలలేదు కదా, ఏదో పోలీసులు నివేదిక ఇచ్చారంటున్నారు కానీ దాన్ని వదిలేరా, కుట్రకోణం ఉందా లేదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాటలు దాడి చేస్తూనే ఉన్నారుగా. అదేవిధంగా బుడమేరు ముంపుకి ఆక్రమణలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కారణమని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని సంవత్సరాలు ఉంది? 5 ఏళ్ళు వాళ్ళు పరిపాలించింది. బుడమేరు ఆక్రమణలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? 2006లో బుడమేరుకు సంబంధించినటువంటి వరద విజయవాడకు రాకుండా వెలగలేరు దగ్గర రెగ్యులేటర్స్ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో 11 రెగ్యులేటర్స్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో 11 సంబంధించినటువంటి అక్కడ నుంచి పోలవరం రైట్ కెనాల్లో నుంచి బుడమేరుని కృష్ణానదిలోకి డైవర్ట్ చేయటం అనేటువంటిది మొదలుపెట్టారు. అప్పటి నుంచి విజయవాడకి పెద్ద బుడమేరు నుంచి వరద రాలేదు. ఇప్పుడు వచ్చింది 40,000 క్యూసెక్కులు నీరు వచ్చినాయి. ఇంతకుముందు ఎప్పుడు వచ్చి ఉండలేదు. ఆ వెలగలేరు గేట్లు ఎందుకు ఎత్తాల్సి వచ్చింది? మొన్న గేట్లు కానీ అవి రెగ్యులేటర్స్ కానీ ఏమైనా కానివ్వండి, అసలు వెలగలేరు దగ్గర అక్కడ ఏమీ రెగ్యులేటర్సే లేవు. అసలు బుడమేరు మీద ఏ విధంగా ఏమి ఎత్తాల్సినట్టు అవసరం లేదు అనేటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియకుండా మాట్లాడాడు. ఇక్కడ గేట్లు ఉండవు అని చాలా మరి అవి కూడా విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి మీద, రాజకీయపరమైన విమర్శలు చేశారు. మొన్న వెలగలేరు దగ్గర ఎందుకు అక్కడ నుంచి నీళ్లు వదలాల్సి వచ్చింది? కృష్ణానదికి వరద పూర్తి స్థాయిలో రావటం వల్ల రైట్ కెనాల్ నుంచి కృష్ణానదిలోకి వాటర్ పోనటువంటి పరిస్థితులు వదిలినటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో 2006 నుంచి ఇప్పటి వరకు అంటే సుమారుగా 18 సంవత్సరాల పాటు బుడమేరుకు సంబంధించి వెలగలేరు దగ్గర నుంచి మొదలు పెడితే అది బుడమేరు మొత్తం కూడా విజయవాడ దాటి వెళ్ళటానికి 12 కిలోమీటర్లు. విజయవాడ, రాజరాజేశ్వరిపేట, సింగునగర్ ఇలాంటి అన్ని ఒక 13 కాలనీల దగ్గర ఈ బుడమేరుకు సంబంధించినటువంటి ఆ నేరోగా ఉండేటువంటి బుడమేరును వదిలిపెట్టి అది వరద వచ్చేటువంటి ప్రాంతాల్లో ఆక్రమించేటువంటి ఉంది. వరద రావట్లేదు కాబట్టి వెలగలేరు దగ్గర అక్కడ రెగ్యులేటర్స్ పెట్టారు కాబట్టి అవి కృష్ణానదిలో డైవర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ 18 ఏళ్ల నుంచి వరుసనే ఆక్రమణలకు గురవుతున్న పరిస్థితి ఉంది. మరి 18 ఏళ్ల నుంచి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది, వైసీపీ గవర్నమెంట్ ఉంది. 15 సంవత్సరాలు వీళ్ళు ఉన్నారు కదా, వరుసనే 3-5 సంవత్సరాలు లెక్కేసుకుంటే కూడా. మరి ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదే వీళ్ళు విమర్శలు చేయొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం మీరు పునరావాస చర్యలకైనా సరిగ్గా లేకపోతే మేము పోరాటం చేస్తామని అంటాం మాత్రం తప్ప.